ప్రజాస్వామ్య పెద్ద దేశమైన భారతదేశంలో ప్రజల విలువలకి, ప్రజల మాటకి, ప్రజల ఆశలు ఆకాంక్షలకు విరుద్ధంగా పోతే ఇలాంటి దుస్థితి వస్తుందని ఇవాళ చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి. అందులో కారణంగానే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. మిత్రులారా, విద్యార్థుల మీద లాఠీ జులుంపు, బాష్పవాయువు, విచ్చలవిడిగా దాడిని భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలలో ఖండించిన పరిస్థితుల్లో మాన్య శ్రీ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కేసీ వేణుగోపాల్తో పాటు పార్లమెంట్ సభ్యులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ ప్రతిపక్షాల నాయకులు ఏకమై నిలదీస్తే ఇవాళ మోడీ గారు తల వంచుకొని మంత్రిని కిందికి దించినట్టు పరిస్థితి. దేశవ్యాప్తంగా నిరసనలు, మూల నిరసనలు. హైదరాబాద్లో చలో రాజ్భవన్ అవుతే కొడంగల్లో ముఖ్యమంత్రి గారి యొక్క యాత్ర, వరంగల్లో భట్టి గారి యొక్క ధర్నా. ఈ రకంగా గ్రామాన మండలాలుగా మోడీకి వ్యతిరేకంగా ఈ దేశం గలమెత్తింది. మిత్రులారా, ఎందుకు ఈ పరిస్థితి వస్తూ ఉంది? జంజీ విద్యార్థులకి ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం లేకపోవడం, పార్లమెంట్లో అసెంబ్లీలో మాట్లాడే భాగస్వామ్యం లేకపోవడం. ఆనాడు మాన్యులు రాజీవ్ గాంధీ గారు 18 సంవత్సరాలకే ఓటు హక్కు కలగజేస్తే ఓటు వేయగలిగినారు, కానీ చట్టసభలకు వెళ్ళలేకపోతా ఉన్నారు. ఇలా ముఖ్యమంత్రి గారి ఆలోచన 21 సంవత్సరాలకే మేయర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, కానీ చట్టసభల్లో మాత్రం 25 వస్తే తప్ప ఎంటర్ కాలంటే పరిస్థితి. మీ జనరేషన్కి అసెంబ్లీలో, పార్లమెంట్లో ఎప్పటి వరకు మాట్లాడే అవకాశము రాదో ఇలాంటి విద్యాశాఖ మంత్రులు వస్తూ ఉంటారు, ఇలాంటి లీకేజీలు జరుగుతూ ఉంటాయి. దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. ఎవరో విద్యాశాఖ మంత్రి కావడం ఏంటి? రాహుల్ గాంధీ గారు వస్తే జెన్జీలో నుంచి ఒకడు విద్యాశాఖ మంత్రి అవుతాడు. అలాంటి పరిస్థితి రావాలంటే తెలంగాణలో అంకురార్పణ జరగాలి. నేను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, మీ తరఫున కోరుతా ఉన్నా, కుల సర్వే చేసి దేశానికి రోల్ మోడల్ అయినటువంటి మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా, మీ తరఫున దయచేసి అసెంబ్లీ ప్రవేశపెట్టి అందరినీ మాట్లాడించి, ఎలాగైతే రాజీవ్ గాంధీ గారు 18 ఏళ్ళకి ఓటు హక్కు ఇచ్చినారో 21 సంవత్సరానికి చట్టసభల్లో పోయే విధంగా ఉభయ సభల్ని పిలిచి మాట్లాడించి ఒక తీర్మానం చేస్తే బాగుంటుందనే మాట నేను ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తా ఉన్నాను. ఎలాగైతే కాస్ట్ సర్వే చేసి మీరు దేశానికి రోల్ మోడల్ అయ్యారో, వీళ్ళ యువతకి ఈ దేశ నిర్మాణంలో భాగస్వామ్యం కల్పించే అవకాశం తెలంగాణ నుంచి మొదలవుతే మీరు మళ్ళీ రోడ్ మోడల్ అవుతారనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 25 ఏళ్ళకి అసెంబ్లీకి, 30 దాటితే తప్ప కౌన్సిల్, రాజ్యసభకి పోలేని పరిస్థితి. 18 ఏళ్ళకి అన్ని అర్హతలు పొందుతూ ఉన్నాం. 21 సంవత్సరానికే అసెంబ్లీకి అడిగిలాలి, చట్టసభలకు పోవాలి, లోక్సభకు పోవాలి. మన చట్టాలు మనమే చేసుకునే విధంగా ఈ విద్యార్థి లోకానికి అవకాశము రావాలి అంటే ఏదో ఒక రాష్ట్రంలో ఇది అంకురార్పణ జరగాలి. అందుకే నేను మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా, మన రాష్ట్రంలో ప్రారంభిద్దాం. మీరు దయచేసి ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపి యావత్ దేశానికి కనువిప్పు కలిగే విధంగా 21 సంవత్సరం వాళ్ళకే చట్టసభల్లో పోయే అవకాశం కలగజేసే విధంగా ప్రయత్నం చేద్దామనే మాట మీ మాటగా, మనందరి మాటగా ముఖ్యమంత్రి గారిని నేను విన్నవించు